అటుకులు తిన్నోడు, పాదయాత్ర చేసినోడు, దెబ్బలు తిన్నోడు, జైలు పోయినోడు, పెట్రోల్ పోసుకున్నోడు ఒక్కడు కూడా మెదక్ జిల్లాలో మీ 20 ఏళ్ల రాజకీయ అధికారంలో మీరు తయారు చేయలేకపోయిందంటే చాలా మంది మీ పార్టీ నాయకులే అవమాన భారానికి గురవుతున్నారు. వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తా ఉన్నారు. బంగారు భవిష్యత్తు కలిగినటువంటి అనేక మంది వకీళ్ళు, అనేక మంది డాక్టర్లు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది వ్యాపారవేత్తలు ఈ గడ్డకు జరుగుతున్న అన్యాయం జై తెలంగాణ అంటే సాధ్యమవుతుందని నమ్మి జై తెలంగాణ అని సర్వం కోల్పోయి అయినా ఏమి రాకపోయినా బాధపడలేదు. కానీ ఏ ఆత్మాభిమానం కోసం, ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆత్మాభిమానాన్ని, ఆ ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బకొట్టి తెలంగాణ ఉద్యమానికి పురిటిగొడ్డైన మెదక్ జిల్లాలో మెదక్ ఎంపీ పోటీ చేసినందుకు ఈ గడ్డ మీద పుట్టినోడు ఒక్కడు దొరకలేదంటే దయించి నా సహచర తెలంగాణ ఉద్యమ మిత్రులారా దయించి ఆలోచించు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరినాక టిష్యూ పేపర్ లాగా నలిపి అవతల వారేయడం, మామకు మించి అబద్ధాలు ఆడడం అల్లుడు హరీష్కి వెన్నతో పెట్టిన విద్య. వంచనకు ప్రతిరూపం, మోసానికి దర్పణం, రాజకీయ దిగజారుడికి పరాకాష్ట గౌరవనీయులు హరీష్ గారు. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలకు అర్థమవుతుంది. మెదక్ జిల్లా ప్రజలారా ఆలోచించండి. ఏ పార్లమెంటు గెలవదంటే ఇంకెందుకు మెదక్ మీద అత్యుత్సాహం చేపిస్తుంది. 2001 జలదృశ్యానికి సున్నమేసిన దాంట్లో ఒకడైనా రఘునందన్ ను బతకొద్దని ఎందుకు కోరుకుంటున్నారు? జిల్లాలో సుమారు 78 కేసులు పెట్టుకొని ఏడ కార్యకర్త కష్టం వచ్చినా జై తెలంగాణ అని ముందు నిలబడ్డ రఘునందన్ ఇలా మొదటి శత్రువు ఎందుకు అవుతున్నాడు హరీష్ రావుకి? ఎందుకు అబద్ధాలని రఘునందన్ మీద ప్రచారం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ అబద్ధాల పునాదుల మీద పార్టీని కాపాడాలనుకుంటున్నారో ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం. అభ్యర్థి గెలిస్తే లేదా గౌరవ హరీష్ రావు గారు మాట్లాడినట్టు భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ వస్తే శాశ్వతంగా రాజకీయాలకి ఆయన సన్యాసం పుచ్చుకుంటాడేమో అడుగు. లేదంటే నేను సన్యాసం పుచ్చుకోవడానికి సిద్ధంగా. ఇట్లా మాట్లాడే మామని ముంచొచ్చిండు కామారెడ్డిలో. ఎల్లంది తెలంగాణలో ఎట్లా చెల్తుంది? మెదక్లో వెళ్ళలేదు కదా. 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ సహచరులను గెలిపించుకుందామని ఛాయాశక్తులు కష్టపడితే మెదక్లో చెల్లని హరీష్ రావు, మెదక్ అసెంబ్లీలో చెల్లని హరీష్ రావు మెదక్ పార్లమెంట్ ఎట్లా వెళ్తాడని మొదటిసారి పోటీ చేసి నువ్వు ఎమ్మెల్యే అయినంత వయసులైన ఒక పిల్లగాని చేతుల సావు దెబ్బతిని తలకాయ ఆడబెట్టుకోవాలని తెలియకుండా మెదక్కి వారిపోయిన నువ్వు రఘునందన్ దుబ్బాకలో చెల్లలే కదా. మరి నువ్వు మెదక్లో చెల్లేవా? నీ మామ కామారెడ్డిలో చెల్లిండా? నీ మరదలు నిజామాబాద్లో చెల్లదనే కదా బీఫామ్ చేయలే మీరు. ఇదే చెప్పినా నేను మొన్న సంగారెడ్డిలో కూడా. వారి నన్ను ఒక్కటి అన్నారు అనుకోండి, నేను 4 గంటలు అని చెప్పి నాకు కొంచెం నోరు ఎక్కువ. అసలు ఫోన్ ట్యాపింగ్ లో మొదటి ముద్దాయిగా లోపలికి పోల్చిన నువ్వు కదా. దుబ్బాక ఎలక్షన్ లో నా ఫోన్ లేని మా కుటుంబ సభ్యుల మీద పోలీసులతో దాడులు చేపించి నానా యాగి చేసి కేసులు పెట్టించి ఇల్లీగల్ కేసులు పెట్టించి ఎన్ని అవస్థలు పెట్టినా మా దుబ్బాక ప్రజలు నా వెనకాలనే నిల్చున్నారు. రఘునందన్ అనేటువంటి దుబ్బాకల దెబ్బ కొడితే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి టైటానిక్ పడవ 24లో పూర్తిగా దేశ రాజకీయాల నుంచి, తెలంగాణ రాజకీయాల నుంచి అంతర్ధానం అయ్యేటువంటి స్థితికి వచ్చింది. టైటానిక్ పడవకు రంధ్రం కొట్టింది ఎవడు? టీఆర్ఎస్ కి రంధ్రం కొట్టింది ఎవడు? రఘునందన్ రావే కొట్టిండు. హరీష్ రావుకి నచ్చినా నచ్చకున్నా, చంద్రశేఖరరావు గారికి ఇష్టమున్నా కష్టమున్నా దుబ్బాక అనేటువంటి శాసనసభ ఉప ఎన్నిక కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎదురులేని పార్టీ అని చెప్పుకున్న మిమ్మల్ని బక్కపలిసినోడు రఘునందన్ దుబ్బాకల కొడితే జర ఆలస్యం అయింటుంది, 3 ఏళ్ళు అయింటుంది. మరి బరాబరి టైటానిక్ పడవ మునిగిపోతుంది. కాబట్టి ఇప్పటికి ఇంకెవరైనా మిగిలిన మిత్రులు ఉంటే, మిత్రులారా టైటానిక్ మునిగిపోతుంది, దాన్ని కాపాడు ఆ దేవునితోటే కాలే. ఏమన్నా కాపాడితే మళ్ళీ ఆ శ్రీరామచంద్ర ప్రభువే కాపాడాలి. కాబట్టి దయించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ టైటానిక్ నుంచి బయటికి రండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి అని సవినయంగా నా సహచర
తెలంగాణ ప్రజలందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తారు. రాసినటువంటి భారత రాజ్యాంగం ఎవరికి ఏ పార్టీలకు పోయేటువంటి స్వేచ్ఛనైనా ఇచ్చింది. కానీ ప్రజలు రాష్ట్ర శాసనసభకి నవంబర్లో జరిగిన ఎన్నికలప్పుడు చంద్రశేఖరరావుని ఇంటికి పంపాలంటే కాంగ్రెస్ కోటేయాలని ఎట్లయితే నిర్ణయించుకున్న వాతావరణం కనబడిందో, ఈ రోజు పార్లమెంటుకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణ సమాజం కూడా ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తుంది. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారిని ఉంచుతాం, ఈ దేశాన్ని కాపాడుకుంటాం, 500 ఏళ్ల మా ఎదురు చూపుకు ఫలితం ఇచ్చి దానికి ఒక రూపం తెచ్చి రాములోరికి ఒక గుడి కట్టించి మా గుండెల్లో నిలిచినటువంటి నరేంద్రుడే మా నాయకుడు అని చెప్పి ఊరు ఊరు గల్లీ గల్లీ వాడ వాడ చెప్తున్నాయి. దానికి మెదక్ పార్లమెంట్ ఏమో అతీతం కాదు. ప్రపంచంలో ఏ శక్తి కూడా టైటానిక్ పడవని కాపాడలేకపోయినట్టు ప్రస్తుతం టిఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ అనే పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్. హరీష్లు, కేటీఆర్లు, కేసీఆర్లు ఇంకెవరు కూడా దాన్ని కాపాడేటువంటి పరిస్థితుల్లో లేదు. మునుగుతున్న టైటానిక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంటారా? సముద్ర గర్భంలో కలిసి చరిత్రలో టైటానిక్ అనే ఒక నావ ఉండే అని టిఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండేటువంటి రీతిలో చెప్పుకుంటారా? మీ విఘ్నతకు వదిలేస్తారు. 17 పార్లమెంట్ స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ మొట్టమొదట ప్రకటించిన అభ్యర్థి పేరు గౌరవనీయులు రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆడ మొదలైన పలాయనవాదం, ఆడ మొదలైన పారిపోవడం, ఆడ మొదలైన టైటానిక్ షిప్ అనే మునిగిపోయే కార్యక్రమం నిన్న రాత్రి సోదరి శ్రీమతి కడియం కావ్య వరకు కొనసాగుతూ వచ్చింది. నాయకుని మీద విశ్వాసం లేకపోవడం, వారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మనుషులని మనుషులుగా చూడక చేసిన పొరపాట్లు, కుంభకోణాలు వెరసి ఈరోజు మీరు టైటానిక్ లాగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఏడలేని టిఆర్ఎస్ మెదక్లేడ ఉందో అని చెప్పుకున్నందుకు కొంతమంది కబ్జాకోర్లు, కాళ్ళు మొక్కేటోళ్ళు, క్యారెక్టర్ నమ్ముకునేటోళ్ళు, సూట్ కేసులే పునాదులుగా ఎదిగినోళ్ళు, ప్రజల కష్టాల్లోంచి ప్రజల చెమటలోంచి రక్తాన్ని పీల్చి తిప్పి చేసినటువంటి పెద్దలు ప్రజాసేవ చేస్తామనే ఖద్దరు ముసుగులో రాబోతున్నారు. మెదక్ జిల్లా ఉద్యమకారులారా దయించి ఆలోచించండి. ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నుంచి జై తెలంగాణ అన్నోళ్ళు ఒక్కరు కూడా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి దొరకకపోవడం అనేది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి పనితీరుకి నిదర్శనంగా భావిస్తా ఉన్నాం.